ఓం నమో నారాయణాయ. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి? ఏకాదశి రోజున ఉపవాసం చేయడానికి ప్రధాన కారణాలేమిటి? ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశి సంస్కృతంలో 11వ అని అర్థం. చంద్రుని పౌర్ణమి మరియు కృష్ణపక్షం దశల్లో 11వ రోజును సూచిస్తుంది. హిందూ పంచాంగంలో ఈ రోజుల్లో అనేక మంది హిందువులు ఉపవాసం చేస్తారు. ఇది ఆధ్యాత్మిక శుద్ధీకరణ మరియు భగవంతుడు శ్రీ మహావిష్ణువు భక్తి కోసం పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం అనే ఆచారం ప్రాచీన హిందూ శాస్త్రాలలో ముఖ్యంగా భాగవత పురాణం మరియు పద్మ పురాణాల్లో పొందుపరచబడింది. ఈ గ్రంథాలు ఏకాదశి యొక్క ప్రాముఖ్యత మరియు ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తాయి. ఈ శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం చేయడం 1000 అశ్వమేధ యాగాలు చేయడంతో సమానం. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మరియు విస్తృతమైన ఆచారాలు. ఒకటి, వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే ఆ రోజు బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఈ రోజు ఉపవాసం అంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది. మురా అనే రాక్షస గుణాన్ని ఉపవాసం జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం తెరుచుకుంటుందని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని, అలాగే ఈ రోజు మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే వైకుంఠ ఏకాదశికి అంత ప్రాముఖ్యత. ఏకాదశి రోజున ఉపవాసం చేయడానికి ప్రధాన కారణాలేమిటి? ఆధ్యాత్మిక శుద్ధీకరణ. ఉపవాసం మనస్సు మరియు శరీరాన్ని శుద్ధి చేస్తుందని, ఆధ్యాత్మిక అభ్యాసాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి మరియు భగవంతుడు శ్రీ మహావిష్ణువుకు భక్తిని పెంపొందించుకోవడానికి అనుమతిస్తుందని నమ్ముతారు. ఇది తనను తాను ప్రతికూల కర్మ నుండి శుభ్రపరచుకోవడానికి మరియు ఆధ్యాత్మిక పురోగతికి సిద్ధం చేసుకోవడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. ఏకాదశి భగవంతుడు శ్రీ మహావిష్ణువుకు అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది మరియు ఉపవాసం భక్తిని వ్యక్తీకరించడానికి మరియు ఆయన ఆశీర్వాదాలను కోరడానికి ఒక మార్గంగా భావించబడుతుంది. ఒకరు దైవికంతో మరింత లోతుగా అనుసంధానించడానికి మరియు ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. శారీరక మరియు మానసిక శ్రేయస్సు. ప్రాథమిక దృష్టి ఆధ్యాత్మికమైనప్పటికీ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం శారీరక మరియు మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని నమ్ముతారు. ఇది శరీరాన్ని విషాన్ని తొలగించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు మానసిక స్పష్టతను పెంపొందించడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. సామాజిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత. ఏకాదశి ఉపవాసం అనేది అనేక హిందూ సమాజాల్లో లోతుగా పాతుకుపోయిన సాంప్రదాయం. ఇది కుటుంబాలు మరియు వ్యక్తులు కలిసి రావడానికి, ఆధ్యాత్మిక అభ్యాసాలతో పాల్గొనడానికి మరియు వారి విశ్వాసంతో వారి బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ఏకాదశి ఉపవాసంతో సంబంధం ఉన్న నిర్దిష్ట ఆచారాలు మరియు అభ్యాసాలు ప్రాంతీయ సాంప్రదాయాలు మరియు వ్యక్తిగత నమ్మకాలను బట్టి మారవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయడం హిందూ సాంప్రదాయాల్లో ఒక ప్రముఖమైన ఆచారం. ఈ రోజున తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని ఉత్తర ద్వారం అనే ప్రత్యేకమైన ద్వారం తెరవబడుతుంది. భక్తులు ఈ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం అత్యంత పుణ్యమైనదిగా భావిస్తారు. ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రాముఖ్యత ఏమిటో చూద్దాం. పరమాత్మ సాన్నిధ్యం. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం వలన భక్తులకు పరమాత్మ సాన్నిధ్యం లభిస్తుందని నమ్మకం. ఈ దర్శనం వలన మోక్షం లభిస్తుందని భావిస్తారు. పాప విమోచనం. ఉత్తర ద్వార దర్శనం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆధ్యాత్మిక పురోగతి. ఈ దర్శనం ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడుతుందని, భక్తుల మనస్సు శుద్ధి అవుతుందని భావిస్తారు. ఉత్తర ద్వార దర్శనం యొక్క పురాణాలు. మధుకైటభ సంహారం. మధుకైటభులను వధించిన తరువాత స్వామి తన భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇచ్చాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి వ్రతం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేసి భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకోవడం వలన పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలన్నీ చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అంటే పవిత్రమైన 11 రోజులు అని అర్థంలో వస్తుంది. ఇందులో ముక్కోటి అంటే 3 కోట్లు. ఇది దేవతల సంఖ్యకు సంకేతం. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఉపవాసం చేసి భగవంతుని ధ్యానం చేసి మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. పురాణ కథనం. నారద మహర్షి ఒకసారి శ్రీహరి వద్దకు వెళ్లి అడిగారు, ప్రభు, ఏ రోజున మీరు అత్యంత సంతోషంగా భక్తుల కోరికలను తీరుస్తారు? శ్రీహరి చిరునవ్వుతో చెప్పారు, ఏకాదశి రోజున నా ఉపవాస భక్తులు ఆ వైకుంఠానికి రావడానికి అర్హత పొందుతారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు వారు నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా నా దగ్గరకు చేరుతారు. ఇంతకీ ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే, ఈ రోజు భగవంతుడు తన భక్తులకు వైకుంఠ ద్వారాలు తెరిచి స్వర్గానికి ఆహ్వానిస్తారు. అందుకే ఈ రోజున ఉపవాసం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు మా తెలుగు డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.